మస్క్ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరూ అమెరికాతో ఆడుకుంటున్నట్టుగా అమెరికాతోనే కాదు ప్రపంచంతోనే. ప్రపంచ దేశాలతో ఆడుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. సో, ముఖ్యంగా మస్క్ ఆ మధ్య కాలం వరకు గూడా పెద్దగా పాపులర్ కాదు. గత 10 ఏళ్లలోనే ఆయన వెరీ పాపులర్ అయ్యాడు. అంతకుముందు పెద్ద పాపులారిటీ లేదు. వాళ్ళందరూ ఒక టీమ్ ఉండేవాళ్ళు. పేపాల్ మాఫియా అనేవాళ్ళని. వాళ్ళలో ఈయన ఒకడుగా ఉండేవాడు. హుహు. పేపాల్ మాఫియాలో. పీటర్ థెయిల్ అనుకుంటా. ఆయన ప్రముఖుడు వాళ్ళలో లీడరు. ఆయన బుక్ కూడా రాసాడు స్టార్టప్స్ మీద. సో, ఆహ్, ఈ ఆ తర్వాత మస్క్, ట్రంప్ గురించి చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరి బంధం యాక్చువల్‌గా 2016 తర్వాత 2016లో ఈయన కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన 2016లో 17 జనవరిలో ప్రెసిడెంట్ అయ్యాడు మస్క్. ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ అడ్వైజరీ కౌన్సిల్స్‌లో ఒక సభ్యుడయ్యాడు. అంటే 3 రకాల అడ్వైజరీ కౌన్సిల్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఇనిషియేషన్ ఒకటి, రెండోది స్ట్రాటజిక్ అండ్ పాలసీ ఫోరం ఒకటి, మూడోది సస్టైనబుల్ ఎనర్జీ అండ్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఒకటి. ఈ 3 రకాల డిపార్ట్మెంట్‌కి ఈయన అడ్వైజర్‌గా ఉన్నాడు ట్రంప్ దగ్గర. హ్మ్. 2017లో కూడా గొడవలొచ్చాయి ట్రంప్‌కి, మస్క్‌కి. ఎందుకు గొడవలొచ్చాయంటే 2017లో ట్రంప్ ప్యారిస్ క్లైమేట్ అగ్రీమెంట్ నుంచి బయటకొచ్చేసాడు. బయటకొచ్చేసరికి ట్రంప్‌ని వ్యతిరేకించాడు మస్క్. వ్యతిరేకించి తన పోస్ట్‌కి అడ్వైజర్‌గా ఉన్న పోస్ట్ రిజైన్ చేసి బయటకొచ్చేసాడు. బయటకొచ్చిన తర్వాత ఆహ్, మళ్ళీ 2020 నాటికి మళ్ళీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరిగింది. అంతకుముందు ట్రంప్ మస్క్‌ని జీనియస్ అని పిలిచాడు. ట్రంప్‌ని కూడా ఇతను ఆకాశానికి ఎత్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనయి. తర్వాత 2022లో ట్విట్టర్‌ని కొనేసుకున్నాడు ట్రంప్. ఎవరు మస్క్. ఎక్స్ అనే హ్మ్. పేరు పెట్టాడు. ఆయనకి ఎక్స్ అనే పదం పట్ల కూడా వర్డ్ పట్ల చాలా ఒక అబ్సెషన్. స్పేస్ ఎక్స్, వాళ్ళ కొడుకు పేరు కూడా ఎక్స్ అనేదో అంటున్నారు. అవును. ఎక్స్ అనేది ఆయన చాలా వాటికి ఫస్ట్ పెట్టిన ఇంటర్నెట్ బ్యాంక్ పేరు దాంట్లో కూడా ఎక్స్ అనేది వస్తుంది. అలాగే అన్నిట్లో ఎక్స్ ఆయనకి ఇష్టమైంది. అందుకని ట్విట్టర్‌ని కూడా ఎక్స్‌గా మార్చేశాడు. ఆ ట్విట్టర్‌లో ఆయన ట్రంప్‌కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. టూ ఓల్డ్ టు బీ ప్రెసిడెంట్ అగైన్ అని, తర్వాత సెయిల్ ఇంటు ద సన్సెట్ అని. అంటే నువ్వు ఇంకా నీ ప్రయాణాన్ని చాలించి నీ అంతం వైపు పయనించు అన్నట్టుగా పెట్టాడు పోస్టులు. దానికి నిరసనగా ఇతను కూడా ట్రంప్ ఈజ్ ఎ బుల్‌షిట్ ఆర్టిస్ట్ అన్నాడు మస్క్‌ని. అలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు 2022, 23 నాటికి పీక్‌కెళ్ళాయి. మళ్ళీ 2024లో ఏం జరిగిందో తెలీదు గానీ మళ్ళీ ఒకటైపోయారు. క్యాంపెయిన్‌కి అతిపెద్ద స్పాన్సరర్ ఈయనే. $277 మిలియన్ ట్రంప్ క్యాంపెయిన్‌కి మస్క్ ఇచ్చాడు. అప్పటి నుంచి మస్క్‌కి పెద్దపీట ఏశాడు. దాని తర్వాత ఇతను ప్రమాణ స్వీకారంలో కూడా మస్క్ మాట్లాడడం, అక్కడ కూడా నాజీల స్టైల్‌లో ఆయన గ్రీట్ చేయడం అవన్నీ కూడా వివాదాలైనాయి. అక్కడి నుంచి ఏమైందంటే డోజ్ అనే ఒక సంస్థ పెట్టారు. డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. హ్మ్. దానికి ఈయన హెడ్‌ని చేశారు. దాంట్లో వివేక్ రామస్వామి మన ఇండియన్ ఆరిజిన్ బిజినెస్‌మెన్ ఆయన కూడా పెట్టారు కానీ ఆయన తెలివిగా దాని నుంచి తప్పుకొని ఒహాయో గవర్నర్‌గా కంటెస్ట్ చేస్తున్నాడు. దానికి కూడా వీళ్ళిద్దరు మద్దతు ఇచ్చారు. సో, వివేక రామస్వామి వెళ్ళిపోయాడు. ఈయనున్నాడు. ఎవరు మస్క్ ఉన్నాడు. ఇప్పుడు డోజ్ తరపున డోజ్ అసలు ఏం పనులు చేస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ ఎఫిషియన్సీ అన్నారు. గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే అర్థం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి. ఫెడరల్ గవర్నమెంట్ వేరే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ వేరే ఉంటాయి. వీళ్ళొచ్చి ఫెడరల్ గవర్నమెంట్ వరకే వీళ్ళకి అథారిటీ ఉంటుంది డోజ్‌కి. స్టేట్ గవర్నమెంట్‌లకి అథారిటీ ఉండదు. ఎందుకంటే ఇది ఫెడరల్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. ఆయా స్టేట్‌లకి వాళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి. సో, అందుకని వీళ్ళేం చేశారంటే ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్‌లో ఉండే వేస్టేజ్‌ని కట్ చేయడం, కొన్ని వేస్ట్‌గా ఉండే ఫెడరల్ సంస్థల్ని అంటే ముఖ్యంగా పబ్లిక్‌కి సేవ చేసే సంస్థలు కావచ్చు, పబ్లిక్ చారిటీ సంస్థలు కావచ్చు, ఇలాంటి వాటినన్నిటిని మూసేయడం. అట్లాగే ఉద్యోగుల్ని తీసేయడం. ఉద్యోగులు ఖర్చు పెట్టే డబ్బుల్ని ఆయా డిపార్ట్మెంట్లు ఎంత ఖర్చు పెడుతున్నారో అది చూసుకోవడం. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్ మీద నిఘా పెట్టడం. ఇలా మొత్తం గవర్నమెంట్ అంటే ఫెడరల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎంప్లాయీస్ 23 లాక్స్ వరకు ఉన్నారు ఎంప్లాయీస్ అమెరికాలో.
అంటే మనం కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా అక్కడ. సో వీళ్ళందరి మీద ఇది ఇప్పుడే ఒక ఈమెయిల్ గందరగోళానికి తెరలేపారు. ఆ ఈమెయిల్ ఏమందంటే అందరి 23 లక్షల ఉద్యోగులకి ఈమెయిల్ వెళ్ళింది డోజు నుంచి. ఏమనంటే, మీరు లాస్ట్ వీక్లో పనిచేసిన 5 పనులు బుల్లెట్ పాయింట్లో రాసి పంపించండి మాకు అని. ఎవరైనా పంపించకపోతే వాడు ఉద్యోగంలో లేడని మేము భావిస్తాం అని కూడా అన్నారు. లేడంటే వాడిని తీసేస్తామని. ఉంటే నువ్వు రాసేవాడివి కదా, లేదు కాబట్టి రాయలేదు అన్న సెన్స్తో అనమాట. సో అంతకుముందు ఇతను ఒక దాన్ని ఏమంటారు, పెద్ద రంపం లాంటిది, దాన్ని తీసుకొచ్చి ఇది వీళ్ళని బ్యూరోక్రసీని కట్ చేస్తానని కూడా ఎలాన్ మస్క్ డ్యాన్స్ వేస్తూ దాన్ని చూపిస్తూ ఎగిరాడు. సో అంటే ఏంటి, అంత పెద్ద రంపంలాగా తీసుకొచ్చి మిమ్మల్ని అంతా కట్ చేస్తానని. అంటే అదేదో అంటారు కదా, కోతికి కొబ్బరి చూపిస్తే అలాగా ట్రంప్ ఇతనికి మొత్తం ఫెడరల్ గవర్నమెంట్ మీద ఒక అజమాయిష్ చేసే ఒక పోస్ట్ ఇచ్చేశాడు.